ఓం నమః శివాయ. ప్రియమైన మేషరాశివారికి మరియు ఈ వీడియోని చూస్తున్న ప్రతి భక్తుడికి హృదయపూర్వక స్వాగతం. మేషరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో మొదటి రాశి. అగ్నితత్వానికి చెందిన ఈ రాశివారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు, సాహసం, ఆత్మవిశ్వాసం సహజంగా ఉంటాయి. కాని చాలా మందికి తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. అదేమిటంటే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఇద్దరు దివ్య దేవతలు మేషరాశివారి ఇంటి వద్దకు వస్తారని పురాణాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. ఆ దేవతలు ఎవరు, ఎందుకు వస్తున్నారు, వారు వచ్చినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, వారి ఆశీర్వాదం లభిస్తే జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మీరు మేషరాశివారికి చెందినవారైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎన్నో రహస్యాలను అధ్యయనం చేసి వీడియోల రూపంలో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. మీ జాతక ఫలితాలను, మీ దినఫలాలను, మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన సంఘటనలను, అలాగే మీరు పాటించాల్సినటువంటి నియమాల గురించి, ఇలా మీ రాశికి సంబంధించి ప్రతి ఒక్క అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి వీడియోలను ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేం పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. పూర్తి భక్తితో ఎవరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాస్తారో వారి జీవితంలో అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఇదివరకు ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పురాణాల ప్రకారం ప్రతి ఇంటికి దేవతలు నేరుగా కనిపించే రూపంలో రారు. వారు మనం గుర్తించలేని సూక్ష్మ రూపాలలో వస్తారు. మేషరాశివారికి ప్రత్యేకంగా 2 దివ్యశక్తులు అనుగ్రహం చూపుతాయి. ఆ దేవతలు ఎవరు అంటే కనుక, మొదటి దేవత మహాలక్ష్మీదేవి, రెండవ దేవత అన్నపూర్ణేశ్వరీదేవి. ఈ ఇద్దరు దేవతలు కలిసి ఒక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ధనాభివృద్ధి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. కాని వారు ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, అలాగే వారి రాక వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఆ దేవతల గురించి తెలుసుకోగానే మీరు వీడియో స్కిప్ చేసి వెళ్లిపోతే కనుక అసలు విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండదు. ఎవరైతే వీడియోని ఎండింగ్ వరకు చూస్తారో వారికి ఖచ్చితంగా అసలు విషయం ఏంటో తెలుస్తుంది. దీని ద్వారా మీరు పాటించాల్సినటువంటి కొన్ని పద్ధతుల గురించి కూడా మీకు పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు దేవతల అనుగ్రహంతో మీరు మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ ఇద్దరు దేవతలు అంటే మహాలక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి ఎప్పుడు వస్తారు అంటే కనుక, సాధారణంగా బ్రహ్మ ముహూర్తం తర్వాత సూర్యోదయ సమయం వరకు ఉండే పవిత్రమైన సమయంలో మహాలక్ష్మీదేవి మీ ఇంటిని దర్శిస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు శుభ్రత, ముగ్గు, దీపం ఉంటే దేవి మరింత ప్రసన్నమవుతుంది. మేషరాశివారు ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి ఇంటిని శుభ్రంగా ఉంచితే కనుక లక్ష్మీ కటాక్షం వేగంగా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు రెండవ దేవత అయిన అన్నపూర్ణేశ్వరి గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణేశ్వరి దేవి ఆహారానికి అధిష్టాన దేవత. ఇంట్లో ఆహారం వృధా కాకుండా చూసుకునే కుటుంబాలపై ఆమెకు ప్రత్యేకమైన కరుణ ఉంటుంది. మేషరాశివారు ఎవరైనా సరే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టినప్పుడు లేదా పక్షులకు గింజలు వేసినప్పుడు అన్నపూర్ణ అమ్మవారి ఆశీస్సులు రెట్టింపు అవుతాయి. ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేమిటంటే, ఎటువంటి కారణం లేకుండానే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటం, ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోవటం, ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తవటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం, ఇంట్లో తరచుగా మంగళకరమైన వార్తలు వినిపించటం, ఇవన్నీ కూడా దివ్యానుగ్రహానికి సంకేతాలుగా పరిగణించబడతాయి. అయితే చాలామంది ఒక తప్పు చేస్తారు. దేవతల అనుగ్రహం కావాలని కోరుకుంటారు కాని తమ ప్రవర్తనను మాత్రం మార్చుకోరు. కోపం, అహంకారం, అసూయ, ద్వేషం వంటి లక్షణాలు ఉన్నచోట దివ్యశక్తులు ఎక్కువసేపు నిలవవని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే మేషరాశి జాతకులారా, ముఖ్యంగా మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది.
ఆవేశం తగ్గించుకొని ఓర్పును పెంచుకుంటే దేవతల కటాక్షం మరింత బలంగా ఉంటుంది. ఇప్పుడొక అద్భుతమైన రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి మరియు అన్నపూర్ణేశ్వరీదేవి కలిసి అనుగ్రహించిన ఇంట్లో 3 విషయాలు ఎప్పటికీ తగ్గవు. మొదటిది ధనం, రెండవది ధాన్యం, మూడవది దైవరక్షణ. ఈ 3 వరాలు లభించిన కుటుంబం ఎన్నో కష్టాలను సులభంగా అధిగమించగలదని పురాణ కథనాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈ అనుగ్రహాన్ని మరింత పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే ప్రతి పౌర్ణమి రోజున పేదవారికి అన్నదానం చేయటం ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకిస్తుంది. ఇలా చేసే మేషరాశి వారికి దేవతల ఆశస్సులు మరింతగా లభిస్తాయి. ఇంకా ఆ 2 దేవతలు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, మీ జీవితంలో త్వరలో జరగబోయే 3 అద్భుతమైన సంఘటనలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీ ఇంటికి మహాలక్ష్మీదేవి మరియు అన్నపూర్ణేశ్వరీదేవి దివ్యానుగ్రహం ఎలా లభిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ 2 దేవతలు మీ ఇంటిని ఎందుకు ఎంచుకుంటున్నారు అనే అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రతి మనిషి జీవితంలో చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు ఒక దివ్య శక్తిగా నిలువ ఉంటాయి. మనకు తెలియకుండానే చేసిన చిన్న చిన్న సత్కార్యాలు కూడా దేవతల దృష్టిలో ఎంతో విలువైనవిగా పరిగణించబడతాయి. ఎప్పుడైనా మీరు ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టి ఉండవచ్చు, ఒక అనాథకు సహాయం చేసి ఉండవచ్చు, గుళ్ళో దీపం వెలిగించి ఉండవచ్చు, పక్షులకు నీళ్లు పెట్టి ఉండవచ్చు, లేదా కష్టాల్లో ఉన్న ఒక మనిషికి ధైర్యం చెప్పి ఉండవచ్చు. ఇలాంటి ప్రతి మంచి పని ఒక పుణ్యఫలంగా మారుతుంది. ఆ పుణ్యఫలం పరిపక్వం చెందిన సమయంలో దేవతల అనుగ్రహం మన జీవితంలో ప్రవేశిస్తుంది. మేషరాశి వారికి ప్రస్తుతం అలాంటి ఒక ప్రత్యేకమైన కాలం ప్రారంభమవుతోందని ఆధ్యాత్మిక సూచనలు చెబుతున్నాయి. అందుకే గతంలో కష్టాలు ఎదుర్కొన్న చాలా మంది మేషరాశివారు ఇప్పుడు క్రమంగా మంచి ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. మీరు ఇటీవల గమనించి ఉండవచ్చు, ఎంతో కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలటం ప్రారంభమై ఉండవచ్చు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వార్త రావటానికి పరిస్థితులు అనుకూలంగా మారి ఉండవచ్చు. ఇవి సాధారణమైన సంఘటనలు కాదు, దైవకృప జీవితంలోకి ప్రవేశిస్తున్న సంకేతాలు కావచ్చు. అయితే దేవతలు వచ్చినప్పుడు మరో ముఖ్యమైన సూచన కూడా కనిపిస్తుంది. అది కలల రూపంలో. చాలామంది మేషరాశి వారికి ఇటీవల కొన్ని ప్రత్యేకమైన కలలు రావచ్చు. కలలో గుడి కనిపించటం, దీపం వెలుగుతున్నట్లుగా కనిపించటం, నది కాని లేదా పవిత్ర జలాలు కాని కనిపించటం, కలలో పూలు కనిపించటం, లేదా దేవాలయ గంటల శబ్దం వినిపించటం. ఇలాంటి కలలను శుభ సంకేతాలుగా భావిస్తారు. ఇవి దైవానుగ్రహం దగ్గర పడుతున్న సూచనలుగా ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మహాలక్ష్మి ఒక ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఆ ఇంట్లో 3 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. మొదటిది శుభ్రత, రెండవది సత్యం, మూడవది కృతజ్ఞత. ఇంటి సభ్యులు ఎప్పుడూ కూడా అసత్యానికి దూరంగా ఉండి తమకు లభించిన దానికి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. మేషరాశివారు ముఖ్యంగా ఒక అలవాటును మీరు పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే భూమాతకు నమస్కారం చేయాలి. తర్వాత భగవంతుణ్ణి స్మరించాలి. ఈ చిన్న అలవాటు కూడా మనసులోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరీదేవి గురించి కూడా ఒక గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఆహారాన్ని గౌరవించి ఇంటిని ఆమె ఎంతో ఇష్టపడుతుంది. అందుకే భోజనం చేసే ముందు క్షణంపాటు భగవంతుడికి కృతజ్ఞత చెప్పటం మంచిది. ఆహారాన్ని వృధా చేయకపోవటం మరింత శుభప్రదం. మేషరాశివారు ఈ నియమాన్ని కనుక పాటిస్తే కుటుంబంలో శాంతి మరియు సంతోషం పెరుగుతాయి. ఇప్పుడు మీ జీవితంలో త్వరలో జరగబోయే 3 అద్భుతమైన మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. మొదటి మార్పు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం కనిపించకపోయినవారు త్వరలో మంచి అవకాశాలను పొందుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇక రెండవ మార్పు ఏంటంటే కుటుంబంలో శుభవార్త. వివాహం, ఉద్యోగం, విద్య, సంతానం లేదా ఇతర శుభకార్యాలకు సంబంధించిన సంతోషకరమైన వార్తలు వినే అవకాశం మేషరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఇక మూడవ మార్పు వచ్చేసి మానసిక ప్రశాంతత. చాలా కాలంగా మిమ్మల్ని బాధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించటం ప్రారంభమవుతుంది. దాంతో మనసులో ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతుంది. కాని గుర్తుంచుకోవలసిన విషయం కూడా ఒకటి ఉంది. దైవానుగ్రహం లభిస్తున్న సమయంలో అహంకారం అస్సలు పెరగకూడదు. ఎంత ఎదిగినా కాని వినయంతో ఉండాలి. ఎంత సంపాదించినా దానధర్మాలు చెయ్యాలి. ఎంత విజయాన్ని సాధించినా భగవంతుణ్ణి మరవకూడదు.
ఇలా ఉంటే కనుక దేవతల కటాక్షం మరింతగా బలపడుతుంది. మేషరాశి వారికి ఈ సమయంలో ప్రత్యేకంగా ఉపయోగపడే ఒక చిన్న పరిహారం కూడా ఉంది. ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి దర్శించండి. సాధ్యమైతే ఒక ఎరుపు రంగు పువ్వును హనుమంతుడికి సమర్పించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది ధైర్యాన్ని పెంచి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఇక ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి వస్తున్నప్పుడు ఒక అదృశ్య రక్షణ వలయాన్ని కూడా ఏర్పరుస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రక్షణ వల్ల అనేక ప్రమాదాలు ముందుగానే తొలగిపోతాయి. కొన్ని కష్టాలు రావాల్సి ఉన్నా వాటి తీవ్రత తగ్గిపోతుంది. కొన్ని సమస్యలు అసలు మీ దగ్గరికి రాకముందే ముగిసిపోతాయి. అందుకే కొన్నిసార్లు మనకు తెలియకుండానే దైవం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక మేషరాశివారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత గోప్యమైన ఆధ్యాత్మిక సంకేతాలు మరియు దేవతల అనుగ్రహాన్ని రెట్టింపు చేసే విశేష పద్ధతుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవతల అనుగ్రహం గురించి వింటున్నప్పుడు మనలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది. నిజంగానే దేవతలు మన ఇంటికి వస్తారా? వారి ఉనికిని మనం ఎలా గుర్తించాలి అని. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మన పురాణాలు, వేదాలు మరియు మహర్షులు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాలను మనం అర్థం చేసుకోవాలి. దేవతలు మన కళ్లకు కనిపించే శరీర రూపంలో రావటం చాలా అరుదు. కాని వారి శక్తి, వారి కటాక్షం, వారి ఆశీర్వాదం మాత్రం ఎన్నో రూపాలలో వ్యక్తమవుతుంది. మేషరాశి వారికి ప్రస్తుతం అలాంటి దివ్య సంకేతాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి సంకేతం వచ్చేసి అకారణంగా మనసులో ఆనందం కలగటం. బయట పరిస్థితులు పెద్దగా మారకపోయినా కాని మనసులో ఒక రకమైన ప్రశాంతత, ఒక నమ్మకం, ఒక ధైర్యం పెరగటం ప్రారంభమవుతుంది. ఇది దైవానుగ్రహం దగ్గరలో ఉందనే సూచనగా భావిస్తారు. ఇక రెండవ సంకేతం అనుకోని సహాయం లభించటం. మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు సహాయం చేయవచ్చు. మీకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. ఇది కూడా దేవతల కృపకు ఒక రూపం. ఇక మూడవ సంకేతం వచ్చేసి ఇంట్లో పూజా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగటం. ఎప్పుడూ పూజలు చెయ్యని వ్యక్తికి కూడా అకస్మాత్తుగా భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగవచ్చు. దేవాలయాలకు వెళ్లాలనిపించవచ్చు. మంత్రాలు వినాలి అనిపించవచ్చు. ఇది అంతరంగ శుద్ధికి సంకేతం. ఇప్పుడు మేషరాశివారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప రహస్యం గురించి కూడా చూద్దాం. పురాణాల ప్రకారం దేవతల అనుగ్రహం లభించిన వ్యక్తికి ముందుగా పరీక్షలు వస్తాయి. అవును, ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజం. ఎందుకంటే దైవం ముందుగా మన సహనాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుందని చెబుతారు. కొన్నిసార్లు వరుసగా కష్టాలు రావచ్చు. మన ప్రార్థనలు ఫలించటం లేదని మీకు అనిపించవచ్చు. కాని అదే సమయంలో మన పుణ్యఫలం కూడా నిశ్శబ్దంగానే పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఏ పరిస్థితిలోనూ విశ్వాసాన్ని కోల్పోకండి. మేషరాశివారు ముఖ్యంగా ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఆలస్యాలు జరిగినా కాని అవి తిరస్కారాలు కావు. కొన్నిసార్లు దైవం సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోవచ్చు. ఇప్పుడు దేవతల అనుగ్రహాన్ని ఆకర్షించే కొన్ని పవిత్రమైన అలవాట్ల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేవటానికి ప్రయత్నం చేయండి. ఇంటి ముందు శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా ముగ్గు వేసుకోండి. సాధ్యమైతే ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. అలాగే ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయాలని సంకల్పించుకోండి. ఎవరినైనా ప్రోత్సహించటం కావచ్చు, పేదవారికి సహాయం చేయటం కావచ్చు, జంతువులకు ఆహారం పెట్టడం కావచ్చు. ఇలా ఏదైనా ఒక సత్కార్యం చేయండి. ఎందుకంటే మంచి పనులు దేవతలకు అత్యంత ప్రియమైనవి. ఇప్పుడొక ఆధ్యాత్మిక కథ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో మేషరాశికి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కష్టాలు అనుభవించాడు. ఎంత కష్టపడ్డా కాని డబ్బు నిలబడేది కాదు. ఇంట్లో సమస్యలు కూడా తగ్గేవి కాదు. ఒకరోజు ఒక మహాత్ముడు అతనికొక సలహా ఇచ్చాడు. ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞత చెప్పు. ఎవరికైనా సహాయం చెయ్యి. నీ మనసులోని అసూయను వదిలేయి అని చెప్పాడు. అతను ఆ మాటలను పాటించటం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. కుటుంబంలో సంతోషం పెరిగింది. ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడతనికి అర్థమైంది ఏంటంటే, దైవానుగ్రహం అంటే కేవలం అద్భుతాలు కాదు, మన జీవితాన్ని సరైన దారిలో నడిపించే శక్తి అని. అదే సందేశం ఈరోజు మేషరాశి వారికి కూడా వర్తిస్తుంది. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ నిరాశ చెందకండి. దేవతల ఆశీర్వాదం అనేక రూపాల్లో మీ దగ్గరకు చేరవచ్చు. కొన్నిసార్లు ఒక మంచి అవకాశం రూపంలో, కొన్నిసార్లు ఒక మంచి వ్యక్తి రూపంలో,
కొన్నిసార్లు ఒక కొత్త ఆలోచన రూపంలో, కొన్నిసార్లు ఒక ప్రమాదం తప్పిపోవటం రూపంలో. అందుకే ప్రతిరోజునూ దైవ ప్రసాదంగా భావించండి. ప్రతి క్షణాన్ని విలువైందిగా మార్చుకోండి. ప్రతి విజయానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా స్వీకరించండి. ఇలా జీవించే మేషరాశివారికి మహాలక్ష్మీదేవి మరియు అన్నపూర్ణేశ్వరీదేవి కటాక్షం మరింతగా బలపడుతుంది. ఇంకా మేషరాశివారి జీవితంలో త్వరలో జరగబోయే ఆశ్చర్యకరమైన శుభపరిణామాలు, దాచి ఉన్న అదృష్ట ద్వారాలు మరియు దేవతల నుంచి వచ్చే గోప్యమైన సంకేతాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దేవతల అనుగ్రహం మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టదు. ముందుగా చిన్న చిన్న మార్పుల రూపంలో వస్తుంది. చాలా మంది ఆ సంకేతాలను గుర్తించలేకపోతారు. అందుకే ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మేషరాశి వారికి త్వరలో కనిపించే మొదటి శుభ సంకేతం వచ్చేసి ఆగిపోయిన పనులు క్రమంగా పూర్తవటం. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పని ఒక్కసారిగా సులభంగా జరిగిపోవచ్చు. దీన్ని చాలామంది అదృష్టమంటారు, కాని ఆధ్యాత్మిక దృష్టిలో ఇది దైవానుగ్రహానికి సూచనగా భావించబడుతుంది. ఇక రెండవ సంకేతం వచ్చేసి కొత్త పరిచయాలు ఏర్పడటం. మీ జీవితానికి ఉపయోగపడే వ్యక్తులు మీ మార్గంలోకి రావచ్చు. వారు మీకు ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబ విషయాల్లో సహాయం చేయవచ్చు. భగవంతుడు చాలాసార్లు మనుషుల రూపంలోనే సహాయం పంపుతాడని పెద్దలు చెబుతారు. ఇక మూడవ సంకేతం వచ్చేసి భయాలు తగ్గిపోవటం. చాలా కాలంగా మనసులో ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. దానికి కారణం సమస్యలు పూర్తిగా పోవటం కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరగటం. దైవ విశ్వాసం పెరిగినప్పుడు మనసు బలంగా మారుతుంది. ఇక ఇప్పుడు మేషరాశివారు తప్పకుండా పాటించాల్సినటువంటి ఒక పవిత్ర నియమం గురించి కూడా తెలుసుకుందాం. ప్రతిరోజు కనీసం ఒకసారి ధన్యవాదాలు భగవంతుడా అని మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పండి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నచోట దైవానుగ్రహం ఎక్కువ కాలం నిలుస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. చాలామంది లేని వాటిని మాత్రమే ఆలోచిస్తారు, కాని ఉన్న వాటిని గుర్తించి కృతజ్ఞత చెప్పే వ్యక్తులపై దేవతల కటాక్షం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడొక గోప్యమైన ఆధ్యాత్మిక సంకేతం గురించి కూడా తెలుసుకుందాం. మీరు ఇటీవల తరచుగా ఆలయ గంటల శబ్దం వినటం, పూజలు జరుగుతున్న ప్రదేశాల వైపు ఆకర్షితులవటం లేదా భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అనిపించటం గమనించి ఉంటే కనుక అది మీ ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుందనే సంకేతంగా భావించండి. మేషరాశి వారికి ఈ కాలంలో అంతరంగ బలం పెరిగే అవకాశముంది. దీనివల్ల నిర్ణయాలు మరింత స్పష్టంగా తీసుకోగలుగుతారు. తప్పుడు వ్యక్తులను దూరంగా పెట్టగలుగుతారు. సరైన మార్గాన్ని ఎంచుకునే జ్ఞానం కూడా పెరుగుతుంది. ఇప్పుడొక ముఖ్యమైన హెచ్చరిక. దైవానుగ్రహం లభిస్తున్న సమయంలో 3 విషయాలకు మీరు దూరంగా ఉండాలి. మొదటిది అహంకారం, రెండవది అసూయ, మూడవది ఇతరులను అవమానించటం. ఎందుకంటే ఇవి మన పుణ్యఫలాన్ని తగ్గిస్తాయి. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, కాని కొన్నిసార్లు ఆ ధైర్యం ఆవేశంగా మారుతుంది. అందుకే మాటల్లో ఓర్పు పాటించటం చాలా అవసరం. ఒక మంచి మాట జీవితాన్ని మార్చగలదు, అలాగే ఒక చెడు మాట సంబంధాలను దూరం చేయగలదు. ఇప్పుడు మీకోసం ఒక శుభసూచన. రాబోయే కాలంలో మేషరాశివారికి కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగపరంగా, కొంతమందికి వ్యాపారపరంగా, కొంతమందికి కుటుంబపరంగా, మరికొంతమందికి ఆధ్యాత్మికంగా. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. దేవతల అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి పేరు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా దైవ వరాలే. కాబట్టి మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలను గుర్తించటం నేర్చుకోండి. అప్పుడు మరిన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మేషరాశి జాతకులారా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలి. మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. మీరు చేసే ప్రతి మంచి పని విజయవంతం కావాలి. మహాలక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబంపై ఉండాలి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాస్తారో వారి జీవితంలో విజయం తప్పకుండా వారిని వరిస్తుంది. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.